right? This next part regarding your reproductive system related ఏదైతే ఉన్నదో ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ 15th చాప్టర్ అయినటువంటి ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ రిలేటెడ్గా నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ ద గ్యామెటోజెనసిస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డీటెయిల్ నోట్ ఆన్ రీప్రొడక్షన్ ఏదైతే ఉన్నాయో ఇవి 2 క్వశ్చన్స్ వచ్చేసి ఈ వీడియోలో చూద్దామమ్మా. ఇది ద సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ 15th చాప్టర్, రైట్? ఓకే, రైట్. ఇక్కడ ఉండేది ఒకటి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద గ్యామెటోజెనసిస్. గ్యామెటోజెనసిస్ అంటే ఏంటి అనే దానిపైన ఈ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూస్తే ద ప్రాసెస్ ఆఫ్ మియోటిక్ డివిజన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఇస్ నోన్ యాజ్ గ్యామెటోజెనసిస్ అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ మియోటిక్ డివిజన్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో మియోటిక్ డివిజన్ ఏదైతే ఉన్నదో అది ఇన్వాల్వ్ అయ్యి గ్యామెట్స్ని కానీ ఫామ్ చేస్తుందో ఆ ప్రాసెస్ని మనం గ్యామెటోజెనసిస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ద ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ కేస్ ఆఫ్ మేల్స్లో కానీ అయితే టెస్టిస్, ఫీమేల్స్లో కానీ అయితే ఓవరీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ మేల్స్లో కానీ గ్యామెట్స్ అని కానీ అంటే స్పర్మ్స్, ఫీమేల్స్లో కానీ అయితే ఓవమ్ అనమాట. గ్యామెటోజెనసిస్ ఇన్ ఫీమేల్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ oogenesis. ఇన్ కేస్ ఫీమేల్స్లో కానీ అయితే ఈ గ్యామెటోజెనసిస్ అనేది ప్రాసెస్ ఉందో వాటిని oogenesis అనే ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఓవో అనమాట. మేల్స్లో కానీ అయితే వాటిని స్పర్మటోజెనసిస్ అని చెప్పేసి అంటారు. ఓకేనామా? గ్యామెటోజెనసిస్ అని ఏవైతే ఉన్నదో అది ఇన్ జనరల్గా తీసుకుంటారు. గ్యామెటోజెనసిస్ అంటే అది స్పర్మ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఓవమ్ అన్నా అనవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్లీ ఫీమేల్స్లో కానీ అడిగేటట్లుగానే అయితే రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద oogenesis అని చెప్పేసి అంటారు. లేదా మేల్స్లో కానీ అయితే రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద స్పర్మటోజెనసిస్ అని చెప్పేసి అంటారు. లేకపోతే రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద గ్యామెటోజెనసిస్ అంటే రెండింటి గురించి రాయాలి. స్పర్మటోజెనసిస్ అంటే ఓన్లీ మేల్ గురించి రాయాలి, oogenesis అంటే ఓన్లీ ఫీమేల్ గురించి రావాలి. ఓకేనా? ఇవి ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్స్ వచ్చేసి మేల్స్లో అయితే టెస్టిస్, ఫీమేల్స్లో అయితే ఓవరీ, రైట్? గోనాడ్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ గ్యామెటోజెనసిస్ అకరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టెప్స్. గోనాడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ గ్యామెటోజెనసిస్ జరిగేటువంటి ప్రాసెస్ వచ్చేసి అక్కడ జరుగుతాయి అన్నమాట. దీంట్లో ఉండేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి వచ్చేసి మల్టిపుల్ మైటోయిడ్ డివిజన్స్ ఆఫ్ సెల్ అండ్ గ్రోత్ ఆఫ్ ప్రికర్సర్ జెమ్ సెల్స్. తర్వాత సెకండ్ వచ్చేసి 2 మియోటిక్ డివిజన్స్, మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 ఫర్ ప్రొడ్యూసింగ్ హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్. హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 2 మియోటిక్ డివిజన్స్ అనేవి జరుగుతాయి. తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి మైటోటిక్ డివిజన్ అనేది జరుగుతుంది ప్రికర్సర్ సెల్స్ జెమ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫంక్షనల్ గ్యామెట్స్. ఈ హ్యాప్లాయిడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో డాటర్ సెల్స్ వాటిని డిఫరెన్షియేట్ చేస్తారు వెదర్ ఇట్ ఈస్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ అన్నట్టుగా. ఓకేనా? మేల్ ఆర్ ఫీమేల్ అని కానీ అంటే అది ఓవమా లేకపోతే స్పర్మా అని చెప్పనీకి. ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ మైటోటిక్ డివిజన్స్ జరుగుతాయి, ప్రికర్సర్ జెమ్ సెల్స్ ఫామ్ అవుతాయి. సెకండ్ వచ్చేసి మియోటిక్ డివిజన్స్ జరుగుతాయి, ఒకటి మియోసిస్ 1 ఇంకోటి మియోసిస్ 2. దేనికోసము? హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ ఏమవుతాయంటే హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ వచ్చేసి అది స్పర్మా ఓవమా డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇంతేనమ్మా. ఈ 3 డివిజన్స్ అనమాట. ఇవి 3 డివిజన్స్ అనమాట, 3 స్టెప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పర్మటోజెనసిస్ రిగార్డింగ్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. ప్రొడక్షన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ ఆఫ్ స్పర్మ్స్ ఇస్ టర్మ్డ్ యాజ్ స్పర్మటోజెనసిస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ప్రాసెస్. ఈ స్పర్మటోజెనసిస్ జరగాలంటే 2 ప్రాసెస్లు అనేవి జరగాలి. ఒకటి వచ్చేసి మియోసిస్ ప్రాసెస్, ఇంకొకటి వచ్చేసి స్పర్మియోజెనసిస్ అనమాట. మియోసిస్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దీంట్లో డిప్లాయిడ్ స్టెమ్ సెల్స్ present at the outer edge of seminiferous tubules are termed as spermatogonia. మనకి ఇంతకుముందు చెప్పుకునేటప్పుడు ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ టెస్టిస్ ఉన్నాయి చూస్తారా, ఇక్కడ నుంచి మనకి స్పర్మాటిక్ కార్డ్ అంటే ఎపిడైడిమిస్ ఏదైతే ఉన్నదో దీని నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్యాస్ డిఫరెన్స్ వచ్చేసింది చూస్తారా. ఇక్కడ స్పర్మాటిక్ కార్డ్ ఏదైతే ఉంటుందో స్పర్మాటిక్ కార్డ్ దగ్గర ప్రజెంట్ అయ్యేటువంటిది ఇక్కడ చూడండి, సెమినిఫరస్ ట్యూబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి వాటి దగ్గర ప్రజెంట్ అయినటువంటి స్పర్మ్స్ని మనం స్పర్మటోగోనియా అని చెప్పేసి అంటాం. ఈ స్పర్మటోగోనియా ఏవైతే ఉంటాయో అవి మైటోసిస్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ప్రాసెస్ జరిగి ట్యూబర్టీకి ముందుగా లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి, దాన్ని స్పర్మటోగోనియా అని చెప్పేసి అంటాం. వైల్ స్పర్మటోగోనియా అండర్గోయింగ్ రిపీటెడ్ మైటోసిస్ అట్ ప్యూబర్టీ, A and B results in the formation of types of A and స్పర్మటోగోనియం. ఇక్కడ సింపుల్గా ఏం లేదమ్మా, డిప్లాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి
సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ దగ్గర ఎడ్జ్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటాయి. వాటిని స్పర్మటోగోనియా అని చెప్పేసి అంటాం. తర్వాత మైటాటిక్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ జరుగుతాయి, అప్పుడు ఫామ్ అయ్యేటి కూడా స్పర్మటోగోనియా అని చెప్పేసి అంటాం. ఇవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే బిఫోర్ అంటే ప్యూబర్టీ ఏదైతే ఉంటుందో, అడోలసెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లో ఇవి అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. తర్వాత టు ప్రివెంట్ ద స్పర్మటోగోనియా ఫ్రమ్ గెట్టింగ్ డిప్లీటెడ్, అంటే తగ్గిపోకుండా ఆపనీకి ఏం చేస్తాయంటే a spermatogonium remains at the tubule periphery while the type B undergoes meiotic division. ఒకటి వచ్చేసి ఒకటి ఏ స్పర్మటోగోనియం వచ్చేసి ట్యూబరికల్ పెరిఫెరీ దగ్గర అంటే దానికి ఎడ్జ్ దగ్గరే నిలిచిపోతుంది. తర్వాత టైప్ బి వచ్చేసి మియోటిక్ డివిజన్స్లోకి వెళ్ళిపోతుంది. మియోటిక్ డివిజన్లో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే డిఎన్ఏ రెప్లికేట్స్ రిజల్టింగ్ ఇన్ ప్రైమరీ స్పర్మటోసైట్. ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్స్ అనేటివి జరిగి ఫస్ట్ స్పర్మటోసైట్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత దిస్ స్పర్మటోఫైట్ ఫర్దర్ అండర్గోస్ మియోసిస్ 1 టు ప్రొడ్యూస్ 2 హ్యాప్లాయిడ్ సెకండరీ స్పర్మటోసైట్స్ అనమాట. ఈ స్పర్మటోసైట్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఫామ్ అయినటువంటి స్పర్మటోసైట్, ఈ స్పర్మటోసైట్ వచ్చేసి మియోసిస్ ప్రాసెస్ అనేది వెళ్ళిన తర్వాత అక్కడ 2 హ్యాప్లాయిడ్ సెకండరీ స్పర్మటోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ స్పర్మటోసైట్స్ ఏమవుతాయంటే మళ్ళీ మియోసిస్ 2 ప్రాసెస్ ద్వారా వెళ్ళి 4 హ్యాప్లాయిడ్ స్పర్మటోయిక్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి రౌండ్ సెల్స్ విత్ నో టెయిల్, అంటే టోటల్గా స్పర్మ్ అనేది ఫామ్ అయ్యి ఉండదు, జస్ట్ ఊరికే ఒక రౌండ్గా అనేది ఫామ్ ఉంటుంది, కింద తోక అనేది ఉండదు అనమాట. ఫస్ట్ ఒకసారి చూద్దాం చూడండి. మియోసిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో మియోసిస్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసి మనకి సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ దగ్గర ఎడ్జ్ దగ్గర ప్రెజెంట్ అయ్యే వాటిని స్పర్మటోగోనియా అని చెప్పేసి అంటాము. తర్వాత ఈ స్పర్మటోగోనియా వచ్చేసి బిఫోర్ ప్యూబర్టీ అప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి. తర్వాత ఈ మైటోసిస్ ప్రాసెస్కి వెళ్తాయి, బాగా గుర్తుపెట్టుకుని మైటోసిస్ ప్రాసెస్కి వెళ్తాయి. అక్కడ ఏ అండ్ బి రిజల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్పర్మటోగోనియా ఏదైతే ఉన్నదో టోటల్ స్పర్మటోగోనియా డిప్లీట్ కాకుండా స్పర్మటోగోనియం ఏదైతే ఉంటుందో అది ట్యూబర్కల్ పెరిఫెరీ దగ్గరే మిగిలిపోతుంది. బి వచ్చి మియోటిక్ డివిజన్స్కి వెళ్తుంది. మియోటిక్ డివిజన్స్లోకి వెళ్ళేటప్పుడు డిఎన్ఏ రెప్లికేషన్స్ అనేది జరిగి ఫస్ట్ ప్రైమరీ స్పర్మటోసైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రైమరీ స్పర్మటోఫైట్ వచ్చేసి మియోసిస్ 1 ప్రాసెస్ ద్వారా హ్యాప్లాయిడ్గా 2 సెకండరీ స్పర్మటోసైట్స్ ఫామ్ అయితే మియోసిస్ 2 ప్రాసెస్ ద్వారా 4 హ్యాప్లాయిడ్ స్పర్మటోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి రౌండ్గా ఉంటాయి కానీ తోకలు అనేవి ఉండవు. తర్వాత స్పర్మియోజెనిసిస్ ఏదైతే ఉన్నదో అప్పుడు ఏమవుతుందంటే ద కన్వర్టింగ్ ప్రాసెస్ ఆఫ్ స్పర్మాటిడ్స్, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా స్పర్మాటిడ్స్, ఈ స్పర్మాటిడ్స్ వచ్చేసి మెచ్యూర్ స్పర్మ్గా తయారైపోయి నార్మల్గా అంటే యాక్చువల్గా ఇంకా మేల్స్లో ఏ విధంగా స్పర్మ్స్ ఉంటాయో అడల్ట్ మేల్స్లో ఆ విధంగా తయారైపోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే స్పర్మియోజెనిసిస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్పర్మియోజెనిసిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్ సెల్ డివైడెడ్ ఇంటూ 3 రీజన్స్. స్పర్మ్ కానీ తీసుకుంటే అది 3 డివిజన్స్ అనేవి ఉంటుంది. ఒకటి హెడ్, ఒకటి మిడ్ పీస్, ఒకటి టెయిల్. తర్వాత హెడ్ పీస్ కంటైన్స్ డిఎన్ఏ అండ్ ఆక్రోజోమ్ which contains enzymes helping the sperm to penetrate into the female egg. Midpiece or body is a block containing mitochondria which provides energy to the sperm to swim. Tail is a type of flagellum which helps the sperm to move in the female reproductive tract by its whip-like movements. A healthy adult male produces around 400 million sperms per day via spermatogenesis occurring in the seminiferous tubules. ఒక్కసారి స్పర్మ్ యొక్క ఇమేజ్ చూద్దాం. చూడండి, ఈ స్పర్మ్ ఏదైతే ఉన్నదో ఒకటి హెడ్ పీస్, ఒకటి టెయిల్ పీస్ అనేటివి ఉంటుంది. ఈ హెడ్ పీస్లో వచ్చేసి ఇక్కడ టాప్లో ప్రెజెంట్ ఉండేదాన్ని ఆక్రోజోమల్ క్యాప్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ లోపల ఉండేదాన్ని ఆక్రోజోమ్ అంటాము. ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియస్ లోపలనే మనకి టోటల్గా పేరెంట్స్ నుంచి బిడ్డలకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి డిఎన్ఏ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంకా నీట్గా ఉన్నాయి చూడండి. హెడ్, ఇది టోటల్ హెడ్ బాడ్, ఇది హెడ్ పార్ట్, ఇది మిడ్ పీస్, ఇది టెయిల్ అనమాట. ఈ టెయిల్ వచ్చి మూమెంట్ కోసం అయితే ఇది వచ్చేసి
ఓవంలోకి పెనిట్రేట్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి యాక్రోజోమ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మైటోకాండ్రియా ఉంది. మైటోకాండ్రియా వచ్చేసి దానికి ఎనర్జీ, పవర్ సప్లై ఏదైతే ఉన్నాయో అన్నీ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో సెంటర్లో దాంట్లో DNA A to Z డీటెయిల్స్ అనేవి మొత్తం స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది దాని యొక్క పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా ఒక మనిషిలో వచ్చేసి ఒక రోజుకి 400 మిలియన్ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి స్పర్మటోజెనెసిస్ ప్రాసెస్ ద్వారా. ఈ ఎన్ఏహెచ్ ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ దగ్గర జరుగుతూ ఉంటాయి. ఓకేనామా. నెక్స్ట్ వచ్చేసి oogenesis. oogenesis అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్స్. ఫీమేల్ గ్యామెట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఓవా. ఓకేనా, సింపుల్గా వచ్చేసి ఓవమ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి, oogenesis ఈజ్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్. ఓకేనా, oogenesis అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్. ఫీమేల్ చైల్డ్ డెవలప్ అయ్యేటప్పుడు, ఎంబ్రియానిక్ స్టేజ్లో డెవలప్ అయ్యేటప్పుడే oogenesis అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ప్రిమోడియల్ గ్యామెట్ సెల్ PGC అండర్గోస్ మైటోటిక్ డివిజన్ టు ఫామ్ ఊగోనియా. ఊగోనియా ప్రాసెస్ అనేది, ఊగోనియా అనేది ఫామ్ అవ్వడానికి మైటోటిక్ డివిజన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్ మిలియన్స్ ఆఫ్ ఊగోనియా ఆర్ ఫార్మడ్ విత్ ఇన్ ఈచ్ ఫీటల్ ఓవరీ. నో మోర్ ఊగోనియా ఆర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ బర్త్. ఊగోనియా ఏదైతే ఉందో పుట్టిన తర్వాత అనేది ఇంకా ఫర్దర్గా ఫామ్ అనేది కాదు. కాకపోతే ఇక్కడ ఎంబ్రియానిక్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఊగోనియా ప్రాసెస్ అనేది, మిలియన్స్ ఆఫ్ ఊగోనియా అనేది డెవలప్మెంట్ అనేది జరిగి ఫీటల్ ఓవరీ స్టేజ్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత ద ఊగోనియా స్టార్ట్ డివైడింగ్ అండ్ ఎంటర్ ఇంటూ ప్రోఫేస్ 1 ఆఫ్ మియోటిక్ డివిజన్. ఇక్కడ ముందు దాంట్లో కూడా చూసుకున్నాం మియోటిక్ డివిజన్ అని చెప్పేసి. ఫస్ట్ మైటోటిక్ జరుగుతుంది, కాకపోతే ఫైనల్గా వచ్చేసి మన మియోటిక్ డివిజన్సే జరుగుతాయి. మియోటిక్ 1, మియోటిక్ 2 అని చెప్పేసి మేల్స్లో చూసాం కదా. అదేవిధంగా ఇక్కడ ద ఊగోనియా స్టార్ట్ డివైడింగ్ అండ్ ఎంటర్ ఇంటూ ప్రోఫేస్ 1. మియోటిక్ డివిజన్లోని ప్రోఫేస్ 1లోకి ఊగోనియా అనేది ఎంటర్ అయ్యి డివిజన్ అనేది జరుగుతూ వస్తుంది. ఫార్మింగ్ ప్రైమరీ ఊసైట్స్. ప్రైమరీగా ఊసైట్స్ అనేవి ఫామ్ అవ్వడానికి మియోటిక్ డివిజన్లో ప్రోఫేస్ 1లో అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్రోమోజోమ్ నెంబర్ ఏదైతే ఉన్నదో 2 ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ బర్త్ టు ప్యూబర్టీ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ దీస్ ఫాలికల్స్ గెట్ డీజెనరేటెడ్ అండ్ దస్ అట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ ఓన్లీ 60,000 to 80,000 ప్రైమరీ ఫాలికల్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ఈచ్ ఓవరీ. ఒక్కొక్క ఓవరీలో 60,000 నుంచి 80,000 వరకు ప్రైమరీ ఫాలికల్స్ అనేవి మిగిలిపోయి ఉంటాయి. ఎప్పుడు మిగిలిపోయి ఉంటాయి అంటే ఎప్పుడైతే అమ్మాయిలు పుడతారో పుట్టినప్పటి నుంచి ప్యూబర్టీ వచ్చేంత వరకు ఎక్కువ నెంబర్ ఏవైతే ఉంటాయో ఫాలికల్స్ అన్నీ డీజనరేట్ అయిపోయి ఫైనల్గా వాళ్ళు ప్యూబర్టీ రీచ్ అయ్యేసరికి మిగిలిపోయినవి ఏంటివంటే 80,000 నుంచి 60,000 వరకు ఫాలికల్స్ అనేవి ఒక్కొక్క ఓవరీలో మిగిలిపోయి ఉంటాయి అన్నమాట. ద ప్రైమరీ ఫాలికల్స్ గెట్ సరౌండెడ్ బై మోర్ లేయర్స్ ఆఫ్ గ్రానులోసా సెల్స్ అండ్ ఏ న్యూ దెన్ అండ్ ఆర్ కాల్డ్ సెకండరీ ఫాలికల్స్. ఈ ప్రైమరీ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ లేయర్స్తో గ్రానులోసా సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఎక్కువ లేయర్స్ అనేది కవర్ అయిబడి ఉంటాయి. వేటి మీద? ప్రైమరీ ఫాలికల్స్ పైన. వాటిని ఏమంటామంటే సెకండరీ ఫాలికల్స్ అని చెప్పేసి అంటాం. ద సెకండరీ ఫాలికల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ టెరిషరీ ఫాలికల్ క్యారెక్టరైజ్డ్ బై ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ కాల్డ్ ఆంట్రమ్. ఇక్కడ ప్రైమరీ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ ఎప్పుడు మిగిలిపోయి ఉంటాయి? వాళ్ళు ప్యూబర్టీ స్టేజ్ వచ్చేతలకే 60 నుంచి 80,000 వరకు మిగిలిపోయి ఉంటాయి ప్రైమరీ ఫాలికల్స్. ఇక్కడ ఈ ప్రైమరీ ఫాలికల్స్ వచ్చేసి దానిపైన గ్రానులోసా సెల్స్ మోర్ లేయర్స్తో కవర్ చేయబడి ఉంటాయి. ఆ కవర్ చేయబడిన వాటిని సెకండరీ ఫాలికల్స్ అని అంటాము. ఈ సెకండరీ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో ఈ సెకండరీ ఫాలికల్స్ వచ్చి టెరిషరీ ఫాలికల్గా కన్వర్ట్ అవుతాయి. ఈ టెరిషరీ ఫాలికల్గా కన్వర్ట్ అయినప్పుడు అక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఆ ఫాలికల్ లోపల ఫ్లూయిడ్ అంతా మొత్తం ఫిల్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఆంత్రమ్ అని చెప్పేసి అంటాము. The theca layer becomes double layered, namely an inner theca interna and outer theca externa. ఇక్కడ మనకి ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ అని చెప్పాం కదా. ఫ్లూయిడ్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ అయిన వాటిని ఇంటర్నల్ థీకా ఇంటర్నా అని చెప్పేసి ఇన్నర్ థీకా ఇంటర్నా అని చెప్పేసి అంటాము. తర్వాత అవుటర్ థీకా ఇంటర్నా అని చెప్పేసి అంటాము. ఎందుకంటే డబుల్ లేయర్తో కవర్ అయ్యింది కాబట్టి దాని లోపల ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్ ఏదైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి పేర్లు. At this stage, the primary oocyte within the tertiary follicle grows in size and completes its first meiotic division. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ప్రైమరీ oocyte ఏదైతే ఉన్నదో
టెరిషరీ ఫాలికల్లో అది గ్రో అయ్యి దాని సైజ్ పెరిగి ఫస్ట్ మియోటిక్ డివిజన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ అన్ఈక్వల్ డివిజన్ resulting in the formation of large haploid secondary oocyte and a small first polar body. ఇక్కడ అన్ఈక్వల్ డివిజన్ అనేది జరుగుతుంది, అంటే ప్రాపర్గా డివిజన్ అనేది జరగదు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాపర్ డివిజన్ జరగకపోయినప్పుడు అక్కడ వచ్చేసి ఫస్ట్ హ్యాప్లాయిడ్ సెకండరీ ఊసైట్ ఏదైతే ఉన్నదో, లార్జ్ హ్యాప్లాయిడ్ సెకండరీ ఊసైట్ ఏదైతే ఉన్నదో అది ఫామ్ అవుతుంది. తర్వాత అక్కడ వచ్చేసి స్మాల్ పోలార్ బాడీ అనేది ప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ ద సెకండరీ oocyte possesses bulk of nutrient rich cytoplasm of the primary oocyte. ఈ ప్రైమరీ oocyte నుంచి సెకండరీ oocyteకి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో అక్కడ దాని యొక్క సెకండరీ oocyteలో న్యూట్రియంట్ రిచ్ సైటోప్లాజం అనేది ఎక్కువ శాతంలో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ద ఫస్ట్ పోలార్ బాడీ అండర్గోస్ ఎయిదర్ మియోసిస్ టు yield two smaller polar bodies or simple distinction. ఓకేనా, ఫస్ట్ పోలార్ బాడీ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి తయారైనది మియోసిస్ 2 ప్రాసెస్ ద్వారా వెళ్ళి 2 బాడీస్ అనేటివి తయారవడం అనేది జరుగుతుంది. వైల్ ద సెకండరీ oocyte waits టు కంప్లీట్ మియోసిస్ 2 అంటిల్ ఇట్ ఈస్ ఫర్టిలైజ్డ్ బై ఓవం. సెకండరీ oocyte ఏదైతే ఉన్నదో అది మియోసిస్ని కంప్లీట్ చేసుకుంటుంది. కాకపోతే ఎప్పుడు స్పర్మ్తో ఎప్పుడైతే ఫర్టిలైజ్ అవుతుందో అప్పుడు కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ స్పర్మ్ డస్ నాట్ impregnate the secondary oocyte. It completes meiosis 2 and yields an ovum and a secondary polar body. The process of oogenesis results in 4 haploid cells, out of which only one, the ovum, is a functional gamete. ఈ స్పర్మ్తో ఎప్పుడైతే అది సెకండరీ oocyte వచ్చేసి కలవకపోయిందో అప్పుడు ఏమవుతుందంటే మియోసిస్ 2 ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని అది ఓవంగా కన్వర్ట్ అయ్యి సెకండరీ పోలార్ బాడీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ oogenesis ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాసెస్లో 4 హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మా. 4 హ్యాప్లాయిడ్ సెల్స్లో వచ్చేసి ఒకటి వచ్చేసి ఓవం. ఈ ఓవంనే మన ఫంక్షనల్ గ్యామేట్ అని చెప్పేసి అనుకుంటాం అని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీప్రొడక్షన్ పైన వచ్చేసి రాయమని చెప్తారు. ఇక్కడ రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద రీప్రొడక్షన్ అని చెప్పేసి అంటే ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ relies on sexual intercourse between male and female, although there are exceptions to this. Practices and behaviors surrounding human reproduction vary widely across culture, but in every case it involves sperm and an ovum, a uterus and a baby. The steps involved in reproduction are రీప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఏం లేదు, మేలు ఫీమేల్ ఇంటర్కోర్స్ కానీ చేస్తే అప్పుడు ఫామ్ అయ్యేటువంటి బేబీ ఏదైతే ఉన్నదో దేని ద్వారా ఫామ్ అవుతుందంటే బై ద కాంబినేషన్ ఆఫ్ ఓవం అండ్ ఎగ్ అండ్ ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ ఎగ్ అండ్ స్పర్మ్ ఇంటూ జైగోట్. నెక్స్ట్ వచ్చేసి ఫీటస్గా మారడం, తర్వాత బేబీగా ఫామ్ కావడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఇంటర్కోర్స్. సో దే బై దిస్ హోల్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ అండ్ ఫైనల్లీ విచ్ ఇన్ టర్న్స్ టు ఏ బేబీ ప్రొడక్షన్. ఓకేనా, ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాసెస్లో వచ్చేసి టోటల్ 6 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఫర్టిలైజేషన్, ఒకటి క్లీవేజ్ ఆఫ్ ద జైగోట్, ఒకటి బ్లాస్టోసిస్ ఫార్మేషన్, ఒకటి ఇంప్లాంటేషన్, ప్రెగ్నెన్సీ, పాస్చురేషన్. తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ కానీ చూస్తే ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్, male and female male gametes released into the vaginal during intercourse with the egg is termed fertilization. Fertilization occurs in the ampulla of fallopian tube. Semen is released into the vagina during copulation. Around 300 million sperms are present in the semen, out of which only a few hundreds of them travel to the ampulla by the tail movements and uterus peristaltic action. Sperm takes 5 minutes to reach the fallopian tube. Survive for 1 to 3 days and fertilize the released ovum within 12 to 24 hours of ovulation. ఇక్కడ చూడండి అమ్మా, ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ వచ్చేసి ఫ్యూజన్ అంటే కలవడం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంటర్కోర్స్ జరిగిన తర్వాత ఈ స్పర్మ్ వచ్చేసి ఎగ్తో
స్పర్మ్ వచ్చేసి ఎగ్గుతో ఎప్పుడు ఫ్యూజన్ అవుతుంది అంటే ఇంటర్కోర్స్ జరిగిన తర్వాత స్పర్మ్ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్లో ప్రజెంట్ అయినటువంటి ఎగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎగ్గుతో అది వచ్చేసి ఫ్యూజన్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఫామ్ అయ్యేది అనేది జైగోట్. ఇక్కడ ఈ ఫ్యూజన్ ఏదైతే ఉందో, రెండు కలవడం ఏదైతే ఉందో, స్పర్మ్ ఎగ్, ఈ రెండు కలిసే విధానాన్ని ఒక పదంతో డిటర్మైన్ చేస్తారు. దాన్నే ఫర్టిలైజేషన్ అని చెప్పేసి అంటారు. ఈ ఫర్టిలైజేషన్ ఏదైతే ఉన్నదో ఫెలోపియన్ ట్యూబ్ అని చెప్పుకున్నాం చూసారా, ఆ ఫెలోపియన్ ట్యూబ్ యొక్క యాంపుల్లా అంటే టిప్ రీజన్ దగ్గర ప్రజెంట్ అవుతుంది కదా. యాంపుల్లా అనేది సి షేప్ లాగా ప్రజెంట్ ఉంటుంది చూసారా, అక్కడ ఆ యాంపుల్లా రీజన్లో ఈ స్పర్మ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్ అనేది ఫ్యూజన్ అనేది జరిగిపోయి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే 300 మిలియన్ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అది సెమన్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అవి వన్స్ ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత ఈ 300 మిలియన్ స్పర్మ్స్ ఈ సెమన్లో ప్రజెంట్ అయినటువంటి ఇవి ట్రావెల్ చేస్తుంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లో ట్రావెల్ చేసి ఫైనల్గా ఈ ఫెలోపియన్ ట్యూబ్లోకి రీచ్ అవుతుంది. ఫెలోపియన్ ట్యూబ్లోకి రీచ్ అయిన తర్వాత అది ఏ విధంగా రీచ్ అవుతుందంటే ఆ స్పర్మ్ యొక్క టెయిల్ మూమెంట్స్ అట్ ది సేమ్ టైం యూటరస్లో ప్రజెంట్ అయినటువంటి పెరిస్టాల్టిక్ యాక్షన్స్ ద్వారా ఈ స్పర్మ్స్ వచ్చేసి ఆ ఫెలోపియన్ ట్యూబ్కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ టోటల్ జరగడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 5 మినిట్స్ అమ్మ. 5 మినిట్స్ తీసుకుంటుంది. తర్వాత అక్కడ 1 to 3 డేస్ వరకు ఫెలోపియన్ ట్యూబ్లో సర్వైవ్ అవుతుంది. ఈ మీన్ వైల్లో అక్కడ రిలీజ్ అయినటువంటి ఓవం ఏదైతే ఉన్నదో వాటితో 12 to 14 అవర్స్ ఓవులేషన్ ప్రాసెస్లో ఫ్యూజన్ అనేది అయిపోయి మనకి జైగోట్ అనేది ఫార్మేషన్ అనేది జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉన్నది. ఇది ఏమంటామంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్. నెక్స్ట్ క్లివేజ్ ఆఫ్ ద జైగోట్. జైగోట్ అంటే స్పర్మ్ ఓవము రెండు ఫ్యూజన్ అయిపోయిన తర్వాత, రెండు కలిసినటువంటి తర్వాత ఫామ్ అయ్యేటువంటి ఒకే ఒక ఏమంటారు సెల్ లాగా ఎవరైతే ప్రజెంట్ అయి ఉంటుందో దాన్ని జైగోట్ అని చెప్పేసి అంటాము. వన్స్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్ ద జైగోట్ అండర్గోస్ క్లివేజ్. అంటే ర్యాపిడ్ మైటోటిక్ సెల్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో, విపరీతమైనటువంటి మైటోటిక్ సెల్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో అది జరిగితే దాన్ని మనం ఏమంటామంటే క్లివేజ్ అని చెప్పేసి అంటాము. తర్వాత ద ఫస్ట్ డివిజన్ బిగిన్స్ 24 అవర్స్. ఈ సబ్ డివిజన్స్ లాగా మైటాటిక్ సెల్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫస్ట్ డివిజన్ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 24 అవర్స్ అనమాట. ఫర్టిలైజేషన్ జరిగిన 24 అవర్స్లో అది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఇట్ టేక్స్ అరౌండ్ 6 అవర్స్ టు కంప్లీట్. టోటల్గా డివిజన్స్ అనేవి మొత్తం జరగడానికి 6 గంటలు పడుతుంది. తర్వాత ద ఫర్దర్ డివిజన్స్ అక్కర్ ఇన్ కంపారిటివ్లీ లెస్ టైమ్. ద సెకండ్ cleavage completes by the second day of fertilization resulting in 4 cells. ఇప్పుడు మనకి ఫస్ట్ క్లీవేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ క్లీవేజ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ డేలో అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫైనల్గా రిజల్ట్ అయ్యేది మనకు 4 cells అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ డే ఏమవుతుందంటే 16 cells అనేది ఫామ్ అవుతుంది. సిమిలర్ ద స్మాలర్ సెల్స్ ప్రొడ్యూస్డ్ బై క్లీవేజ్ ఆర్ కాల్డ్ యాజ్ బ్లాస్టోమియర్స్. ఇక్కడ మనకి సెల్స్ అనేది నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కదా, ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి వాటి యొక్క సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఆ విధంగా స్మాలర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో వాటిని బ్లాస్టోమియర్స్ అని చెప్పేసి అంటాం. కంటిన్యూస్ క్లీవేజెస్ ఆఫ్ ద జైగోట్ రిజల్ట్ ఇన్ మొరులా, a solid sphere of cells surrounded by the zona pellucida and is almost the same size as the original zygote. ఈ విధంగా ఫర్దర్గా కంటిన్యూస్గా డివిజన్స్ అనేది లోపల జరిగి ఏమవుతుందంటే అన్ని డివిజన్ అయినటువంటి సెల్స్ పైన ఒక లేయర్ అనేది ప్రజెంట్ అయ్యి అన్ని చిన్న చిన్న సెల్స్ని ఒక చోట ఉంచుతుంది. దాన్నే మనం ఏమంటామంటే జైగోట్ అని చెప్పేసి అంటాం. ఈ జైగోట్ లోపల కూడా ఫర్దర్గా డివిజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి కదా, ఆ విధంగా మొత్తం జరిగిన వాటిని ఒక చోట ఉంచినప్పుడు ఆ జైగోట్ లోపల ప్రజెంట్ అయినటువంటి డివిజన్స్ అయినటువంటి మొత్తం సెల్స్ని హోల్డ్ చేసినటువంటి ఆ జైగోట్ని ఏమంటామంటే మొరులా అని చెప్పేసి అంటాం. ఈ మొరులా అంటే ఏంటి అంటే ఏ సాలిడ్ స్పియర్, అంటే జైగోట్ వచ్చేసి గుండ్రంగా ప్రజెంట్ అయింటుంది కదా, a solid sphere of cells surrounded by a zona pellucida. జోనా పెల్లుసిడా అంటే దానిపైన కవర్ అయినటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని జోనా పెల్లుసిడా అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసి జస్ట్ లైక్ సేమ్ ఒరిజినల్ జైగోట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది మొరులా అనేది. ఓకేనా. నెక్స్ట్ బ్లాస్టోసిస్ ఫార్మేషన్ అమ్మ. బ్లాస్టోసిస్ ఫార్మేషన్ అంటే
ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ మొరులా ఇంక్రీజెస్ బై డే 4. ఫోర్త్ డే వచ్చేసి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వచ్చేసి మొరులాలో ప్రజెంట్ అయినటువంటి సెల్స్ అనేటివి నెంబర్ అనేది పెరుగుతూ వస్తుంది. అప్పుడు వచ్చేసి అవి పెరుగుతూ వచ్చేది కాకుండా ముందరికి అనేది కదిలి ఫెలోపియన్ ట్యూబ్లో అనేది రీచ్ అవుతుందమ్మా. యూటిరస్కి రీచ్ అవ్వడానికి ఫెలోపియన్ ట్యూబ్లో కదులుతూ ఉంటుందన్నమాట. బై ద డే 5 ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ద మొరులా ఎంటర్స్ ద యూటిరస్. ఇక్కడ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్లో అనేది రీచ్ అవుతుంది కదా, అదేవిధంగా డే 5 వచ్చేసరికి ఆ మొరులా వచ్చేసి యూటిరస్కి అనేది రీచ్ అయిపోతుంది. నౌ ద గ్లాండ్స్ ఆఫ్ ద యూటిరైన్లో ప్రజెంట్ ఉంటుంది కదా డిఫరెంట్ గ్లాండ్స్. అక్కడ ప్రజెంట్ అయినటువంటి ఎండోమెట్రియం ఏదైతే ఉన్నదో అక్కడ యూటరైన్ మిల్క్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ యూటరైన్ మిల్క్ అనేది రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యూటరైన్ మిల్క్ వచ్చేసి మొరులా విచ్ ఎంటర్స్ ద మొరులా బై పాసింగ్ త్రూ ద జోనా పెల్లుసిడా. జోనా పెల్లుసిడా అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఈ జైగోట్ పైన అంటే ఆ సెల్స్ అనేటివి మొత్తం అన్ని దగ్గరికి చుట్టేసి దానిపైన కవర్ అయినటువంటి లేయర్ని మనం జోనా పెల్లుసిడా అంటున్నాం కదా. జస్ట్ లైక్ జైగోట్ లాగా అపియరెన్స్ ఉంటుంది. ఆ జోనా పెల్లుసిడా ద్వారా దాని లోపల ఉండేటువంటి సెల్స్కి యూటరైన్లో రిలీజ్ చేసినటువంటి యూటరైన్ మిల్క్ అనేది రీచ్ అవుతుందమ్మా. ఎప్పుడైతే ఆ విధంగా రీచ్ అవుతుందో అప్పుడు 32 సెల్ స్టేజ్ ఏదైతే ఉన్నదో అప్పుడు ఆ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్ వచ్చేసి మొరులాలోకి ఎంటర్ అయిపోయి అక్కడ అక్యూములేట్ అయిపోయి అక్కడ బ్లాస్టోమియర్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యన మొత్తం అనేది ఈ యూటరైన్ మిల్క్ అనేది మొత్తం అక్కడ రీచ్ అయిపోయి అండ్ అరేంజెస్ దెమ్ అరౌండ్ ఏ బ్లాస్టోసిస్ట్. బ్లాస్టోసిస్ట్ అంటే ఏ లార్జ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం ఇది యూటరైన్ మిల్క్ వచ్చేసి అన్ని సెల్స్లోకి రీచ్ అయిపోయి ఈ విధంగా తయారు చేయబడి ఉంటుంది. ఒక్కసారి పాయింట్ చూడమ్మా. అట్ ద 32nd సెల్ స్టేజ్ దిస్ ఫ్లూయిడ్ ఎంటర్స్ ద మొరులా, అక్యుములేట్స్ బిట్వీన్ ద బ్లాస్టోమియర్స్ అండ్ అరేంజెస్ దెమ్ అరౌండ్ ఏ బ్లాస్టోసిస్ట్. 32nd సెల్స్ ఉండేటువంటి స్టేజ్లో ఈ మొరులా లోపలికి ఈ యూటరైన్ మిల్క్ ఏదైతే ఉన్నదో ఫ్లూయిడ్ అది ఎంటర్ అయ్యి అక్కడ ఉండేటువంటి బ్లాస్టోమియర్స్ మధ్యన సెట్ అయిపోయి అంటే అక్యుములేట్ అయిపోయి అక్కడ ఏం చేస్తాయంటే బ్లాస్టోసిస్ట్ ఏవైతే ఉంటాయో వాటికి వల్లే మొత్తం అరేంజ్ చేసి పెడుతుందన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని సెల్స్ మధ్యన ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లాంటేషన్. ఈ బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉన్నదో ది బ్లాస్టోసిస్ట్ రిమైన్స్ ఫ్రీ ఇన్ ద యూటరస్ ఫర్ 2 days and then implants itself to the endometrium which is in its secretory phase. By the 6th hour of fertilization the blastocyst undergoes implantation either in the posterior position of fundus or towards the endometrium with the inner cell mass. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంప్లాంటేషన్ అంటే ఏం లేదమ్మా, ఎప్పుడైతే యూటరస్లోకి వచ్చేసిందో ఆ యూటరస్ లోపల ఎండోమెట్రియం అని చెప్పాం కదా, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ యూటరస్, దానికి పోయి ఈ సెక్రటరీ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ అప్పుడు పోయి అతుక్కుంటుంది అనమాట. 6th డే ఏదైతే ఉంటుందో ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత 6th డే ఏదైతే ఉన్నదో ఆ 6th డే అప్పుడు ఈ బ్లాస్టోసిస్ట్గా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా ముందు, ఆ బ్లాస్టోసిస్ట్గా ఫామ్ అయిపోయినటువంటి ఈ నేచర్ ఉండేటువంటి ఆ సెల్ వచ్చేసి బ్లాస్టోసిస్ట్ వచ్చేసి డైరెక్ట్గా యూటరస్ లోపల ఉండేటువంటి ఎండోమెట్రియంకి పోయి అటాచ్ అయిపోతుంది. ఎక్కడ అటాచ్ అవుతుంది? పోస్టీరియర్ పొజిషన్ ఆఫ్ ఫండస్ కన్నా లేదా ఎండోమెట్రియం డైరెక్ట్గా ఎండోమెట్రియం ఏదైతే ఉన్నదో ఆ ఎండోమెట్రియంకి ఒక సెల్ మాస్ లాగన్నా డైరెక్ట్ పోయి అటాచ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ అటాచ్ అయిపోయే ప్రాసెస్ని ఇంప్లాంటేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ. ఏ phase or duration between conception and the childbirth in which one or more offspring is in an embryonal or fetal stage of development are carried inside the bodies of females is termed as pregnancy. It is in about 38 weeks from fertilization or 40 weeks from day 1 of first menstruation, childbirth normally occurs. So pregnancy lasts for 9 months. Embryo is the underdeveloped human in the initial weeks of pregnancy and fetus is the developing human in 2 months of pregnancy till childbirth. ఇక్కడ ఏం లేదు, ప్రెగ్నెన్సీ అంటే ఏం లేదు,
ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో ఆ కన్సీవ్ అయినప్పటి నుంచి చైల్డ్ బర్త్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ జరిగిన ఈ 2 సందర్భాల మధ్యలో ఉండేటువంటి టోటల్ పీరియడ్ని మనం ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఏంటంటే వన్ ఆర్ మోర్ ఆస్ప్రింగ్స్ ఇన్ ఎంబ్రియానికల్ స్టేజ్. ఇక్కడ ఫీటల్ స్టేజ్లో వచ్చేసి మొత్తము ఫీమేల్ బాడీస్లో మొత్తం క్యారీ అనేది జరుగుతుంది. మొత్తం క్యారీ ఫార్వర్డ్ అనేది ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి ఫీమేల్స్లో జరుగుతుంది. ఈ టోటల్ 38 వారాలు అనేటివి ఉంటుంది. మళ్ళీ 40 వారాలు కూడా ఉంటుంది. ఫీమేల్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత 38 వీక్స్ టు 40 వీక్స్ వరకు టోటల్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఉంటుంది. దీన్ని మనము ఇన్ కేస్ ఆఫ్ మంత్స్లో కానీ కన్వర్ట్ చేసుకొని చూస్తే 9 మంత్స్ అని చెప్పేసి చెప్తాము. ఇక్కడ మామూలుగానైతే ఎంబ్రియో ఏదైతే ఉన్నదో ఆ ఎంబ్రియో వచ్చేసి హ్యూమన్ లాగా డెవలప్ అయ్యేదానికి ఇనిషియల్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఫీటస్గా ఫామ్ అయింటుంది. ఫైనల్గా బేబీ లాగా మొత్తం తయారైపోయి ప్రెగ్నెన్సీ టైంలో బేబీ లాగా బయటికి అనేది రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ 9 మంత్స్. ఓకేనా. నెక్స్ట్ పార్చురేషన్ అంటే ప్రెగ్నెన్సీ యొక్క లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పార్చురేషన్ అని అంటాము, లేదా చైల్డ్ బర్త్ అని చెప్పేసి అంటాము. విచ్ అకర్స్ వితిన్ 15 days ఆఫ్ డ్యూ డేట్ క్యాలిక్యులేటెడ్ బై ద డాక్టర్ వచ్చేసి 9 మంత్స్ అని చెప్పేసి అన్నాడు అనుకో. 9 మంత్స్లో 38th వీక్ అనగానంటే 37th వీక్ నుంచి బాడీ విల్ అలర్ట్ యూ సో దట్ బేబీ ఈజ్ రెడీ టు కమ్అవుట్ అన్నట్లుగా ఫీమేల్స్లో ఆ విధంగా బాడీ అనేది సిగ్నల్స్ అనేది సెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. డాక్టర్ కానీ ఏదైతే డేట్ చెప్పాడో ఒక డాక్టర్ చెప్పారో ఆ 15 days ముందు నుంచి మన బాడీ వచ్చేసి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది డెలివరీ కోసం. ఫైనల్గా లేబర్ అంటే నథింగ్ బట్ డెలివరీ. ఈ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అమ్మా, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అమ్మా. ఈ ఈవెంట్స్ ద్వారా బాడీలో ఉండేటువంటి ఫీటస్ ఏదైతే ఉన్నదో నథింగ్ బట్ ఫీటస్ ఏదైతే ఉన్నదో అది బయటికి ఇన్ఫాంట్ రూపంలో యూటరస్లో నుంచి బయటికి ఎక్స్పెల్ అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పెల్లింగ్ ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాసెస్నే మనం లేబర్ అంటాము, లేదా చైన్ బర్త్ అంటాము, లేదా పార్చురేషన్ అని చెప్పేసి అంటాము. దిస్ ఈజ్ అబౌట్ ద లాస్ట్ థింగ్ ఆఫ్ యువర్ చాప్టర్ 15. రైట్. థ్యాంక్ యూ.